మా మీద ప్రసన్న మీద హుటాహుటిన ఆయన మాట్లాడారని కేసు కట్టారు. రైట్, ఓకే, మీరు కట్టారు కేసు, దానికి సంబంధించిన ఏ సెక్షన్స్లో ఉన్నాయో కట్టారు. ఈ విధంగా 200 మంది పోయి ఒక ఇంటి మీద పోయి ప్రసన్న ఉంటే చంపేయాలనుకొని మీరు తీసుకున్న నిర్ణయానికి దానికి సంబంధించిన ఎంపీ గారి మీద, ఎమ్మెల్యే గారి మీద, అలాగే వాళ్ళ కన్వీనర్ అనుచరుల మీద ఎందుకు కేసు కట్టరు అని అడుగుతున్నాం. ఈరోజు పార్టీ ఆఫీస్ మీద, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద పోయారు అని చెప్పిన తర్వాత వెళ్ళిన వాళ్ళకన్నా ఎక్కడెక్కడో తవ్వి వాళ్ళందరి పేర్లు ఉన్నారో లేదో అని తెలియకుండా 130 మంది పేర్లు పెట్టారు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి అన్న పేరు పెట్టారు, మాజీ ఎమ్మెల్యేల పేర్లు పెట్టారు. వాళ్ళందరూ పాల్గొనకపోయినా వాళ్ళు దాడికి ప్రేరేపించారని చెప్పి వాళ్ళందరి మీద సెక్షన్లు పెట్టినప్పుడు ఈరోజు సాక్షాత్తు ఆమె మాటల్లోనే మేమే వెనక్కి రమ్మన్నాం, మేమే మాట్లాడాం, మా ఆధ్వర్యంలోనే ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇన్ని చెప్తున్నప్పుడు వాళ్ళ మండల కన్వీనర్లు ఉన్నప్పుడు, వాళ్ళు పెన్నా డెల్టా చైర్మన్లు ఉన్నప్పుడు, పాల్గొన్నప్పుడు ఎందుకు ప్రసన్నని చంపేయాలని అనుకున్న కుట్రలో వాళ్ళ మీద ఎందుకు హత్యాయత్నం కేసు పెట్టకూడదు? వాళ్ళని పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం.